ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటలు దాటేసరికి సూర్యుడు ఉరిమి చూస్తున్నాడు. ఇక రోడ్డుపైకి రావాలంటేనే జనం భయపడుతున్నారు. అత్యవసరమైతే తప్ప రోడ్డెక్కేందుకు జనం జంకుతున్నారు. తెలంగాణలో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచే వేడి ఉక్కపోత ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నానికి ఆరుబయట ఉండలేని పరిస్థితి ఏర్పడింది. సాధారణం కన్నా 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. 26 జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్ పైన నమోదయ్యాయి. 10 జిల్లాల్లో ఏకంగా 41.1 నుంచి 41.8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలున్నాయి. రాష్ట్రంలో శని ఆదివారాల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణం కన్నా 2-3 డిగ్రీలు పెరగవచ్చని తెలిపింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వెల్లడించింది. 10 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. ఈ నెల 14 వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఏపీ మాడు పగిలిపోయింది. మంటెక్కించిన ఎండలతో ఏపీ వాసులు అల్లాడిపోయారు. కాకినాడ నిప్పుల కొలిమిని మించి కాలిపోయింది. కాకినాడ జిల్లా కరపలో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడపలో 43.6 డిగ్రీలు, పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఇక ఇవాళ కూడా ఏపీ అగ్నిగుండం కానుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏపీ వ్యాప్తంగా 66 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 79 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాలకు వడగాల్పుల బెడద పొంచి ఉంది. విజయనగరంలో 20 మండలాలకు, శ్రీకాకుళం 8, మన్యం జిల్లాలో 14, పోలవరంలో 6 మండలాలు వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరి కానున్నాయి.